స్పెషల్ ఆషాఢం ఆఫర్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ స్కిట్ లో ఉండిపోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. నమస్కారం, నా పేరు చంపక్ చేట్. మాకు సిగ్గు చేట్ కానివరా. ఇదే నా బంగారం షాప్. ముందు నా దగ్గరికి రండి, చూడండి, ఫోటో తీసుకోండి, పక్క షాప్ లోకి వెళ్ళి క్వాలిటీ చెక్ చేయండి. అక్కడ ధర తక్కువ ఉంటే అక్కడ మాత్రం కొనకండి, ఎందుకంటే ధర తక్కువ ఉంటే క్వాలిటీ కూడా తక్కువ ఉంటుంది. డబ్బులు ఎవరికి ఊరికే రావు. నీకు వస్తే ఆఫీస్కి వెళ్ళి కాలు పట్టుకుంటూ వచ్చేస్తున్నాయిగా. ఈ పక్క షాప్ ఏంటి ఇంకా రాలేదు? చీరలోని గొప్పతనం తెలుసుకో, ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో. సింగారమనే దారంతో చేసింది చీర, ఆనందమనే రంగులనే అద్దింది చీర. ఆషాఢ మాసం వస్తే మగాళ్ళకి చాలా ఇబ్బంది అన్నా. నీకేం ఇబ్బంది లేదు, ఒకరు మిస్ అయిన ఇంకొకరు ఉంటారు కదా. అమ్మా రండి ఆషాఢ మాసం 25% డిస్కౌంట్, 50% డిస్కౌంట్, కేజీ సేల్. ఏమండి ఈ శారీ నాకు బాగుంటుందా? బాగుంటది. మా ఆయనకు నచ్చుతుందా? మీ ఆయన తప్ప ఊర్లో అందరికీ నచ్చుద్ది. మంచి చీర తీ బాబు. ఎలాంటి చీర కావాలి సార్? అది కట్టుకోగానే పిల్లలు మొగుడు మాట వినేటట్టు ఉండాలి. అలాంటి చీరలు ఏమైనా ఉంటే ముందు నేనే కొనుక్కునేవాను కదండి. 1 lakh శారీ కొంటే మా ఆయన నా వెంటనే పడతారా? ఎంత పడతాడో తెలియదు కానీ ముందైతే రోడ్డుని పడతాడమ్మా. మా ప్రవీణ్ కి నచ్చిన ఒక మంచి చీర చూపియండి, నేను ఆ చీర కట్టుకుంటే ప్రవీణ్ నా చుట్టే తిరగాలి. నేను 3 చీరలు ఇస్తా, ఆ చీరలు కొడుకుంటే కుక్కలని ఎంటాడ పడతాడు. ఎందుకంటే ఈ 3 ఫైమా కట్టి వదిలేసిన చీరలు. రండమ్మా రండి, మా దగ్గర 50% సేల్ ఉంది. రండి. ఒక నిమిషం, ఆఫర్ అంటే ఇక్కడ ఉంగరం ఉందా? ఇదిగోండి, తీసుకోండి. దీని వాల్యూ ఎంత? 15 లక్షలు. 15 లక్షలా? ఏంటి ఇంత చిన్నగా ఉంది, అంత వాల్యూనా? ఎస్, చిన్నదానికి చాలా వాల్యూ ఉంటది. కొందరి ఎదవలకి అవి చిన్న చూపు చూసి వాటిని దిక్కులేని అనాథల్ని చేస్తున్నారు. సరే పచ్చల హారం ఉందా మీ దగ్గర? పచ్చళ్ళ హారం, పచ్చళ్ళతో భోజనం చేసేది ఇది. పచ్చళ్ళ హారం కావాలంటుంది. అమ్మో, డైలీ మరి గోల్డ్ బిస్కెట్లతో తింటాడు మరి. నేను నైట్ పూట జస్ట్ చపాతీలు తింటా. ఎంత బంగారం వేసుకున్నా మా ఆయన అది నన్ను చూడట్లేదు. సేటు మాది, మీ బంగారం ఎవరు? మా బంగారము ఆది. లాస్ట్ కి ఈ బంగారాన్ని గెలుచుకున్నావా నాన్న నువ్వు? ఏమండి, నాకు బంగారం కొనించండి. 50 కేజీల బంగారం. నువ్వు ఆ బంగారం నీ ఒంటి మీద ఏమర్థం చెప్పు? నాకు ఈ ముక్కు పుడక కొనిపించండి. ముక్కు పడక పెట్టుకోవాలంటే నీ ముక్కు కుట్టియాలి. నీ ముక్కు అక్కడ కుట్టిస్తే నొప్పి ఇక్కడ. నువ్వు ఇలాంటివి చెప్తే ఆషాఢ మాసం కాదు, ఏ మాసంలోనూ ఉండదు నీ దగ్గర. ఇదిగో షాపింగ్ ఇవిడ చేస్తది. ఆఫర్ లో వచ్చి ఉంటే చూడు, అవి నేను తీసుకుంటా. ఆఫర్ లో ఆడొస్తాడు. చీరలపై మరి మా దగ్గర పాత సామాన్ చాలా ఉంది, మాకు మంచి మంచి చీరలు ఇస్తావా? సామాన్ ఇస్తే చీరలు ఇస్తే గిన్నెలు ఇస్తావా? బొచ్చేస్తాను అడుగుతానని గుడి దగ్గర. చీరలు గిన్నెలకి బొచ్చులకి ఎవరు డబ్బులుంటే చీరలు కొనుక్కోండి. ఏమంటే సీరియల్ వాళ్ళు కట్టే చీరలు ఉన్నాయంటే? సీరియల్ వాళ్ళు కట్టే చీరలు, సీరియల్ వాళ్ళు కట్టే చీరలు ఉన్నాయి. కృష్ణానగర్ వెళ్తే రెంట్కి ఇస్తారు, కట్టుకుపోండి. బెల్లా బెల్లా ఈసా బెల్లా బాగున్న రసగుల్లా ఎల్లా ఎల్లా స్పైసీ ఇలా నింపేసావే నిల్లు బెల్లా. సో మొత్తానికి ఈ స్కిట్ మీ అందరికి ఎలా అనిపించింది? అది గారు మీ దగ్గర స్టార్ట్ చేద్దాం. వీళ్ళిద్దరు ఎప్పుడు చేస్తున్నా గానీ ఎవరిని డామినేట్ చేస్తారా అన్నట్టు ఉంటది, కానీ ఈ రోజు వాళ్ళని మన లేడీస్ అందరు డామినేట్ చేశారు. సో భావన గారు, ఇంకా మరి ఆషాఢ మాసంలో మీ పరిస్థితి ఏంటి? పెళ్లి అయిన తర్వాత కొత్తలో ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి ఎప్పుడు ఆషాఢ మాసాలే. భావన గారు, మరి మీ పరిస్థితి ఏంటి ఈ మాసంలో? నా పెళ్ళైన కొత్తలో ఇప్పుడు ఒక నెలే, అప్పుడు డబల్ ఆషాఢం అని 2 నెలలు వచ్చింది. జనరల్ గా పెళ్లి కొడుకులు బాధపడతారు, అప్పుడు నేను పెళ్లి కూతురుగా నేను బాధపడ్డాను. అబ్బా ఎవ్రీ ఇయర్ అందరికి ఒక నెలే వస్తుంది, నాకేంటి 2 నెలలు వచ్చింది ఆషాఢం అని చాలా ఫీల్ అయ్యాను. కానీ వాళ్ళ ఆయన మాత్రం కొత్తలోనే హ్యాపీ ఫీల్ అయి ఉంటాడు. ఎల్లమ్మా హ్యాపీగా. చంద్రజ గారు, ఈ ఆషాఢం సేల్స్ కిట్ మీకు ఎలా అనిపించింది? కానీ నిజంగా ఎంత ఎంటర్టైన్ అయ్యానంటే సూపర్. త్రినాథ్ గారు, మీరేమంటారు? సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సేఠీ అండ్